ఒకవేళ నిజంగానే వర్గీకరణ అనేది జరిగితే కనుక నెక్స్ట్ ఇప్పుడు మాలలు మళ్ళా పోయి కోర్టుకు పోవడము లేదంటే ఇంకేదో చూసుకోవడం ఇట్లా కాకుండా మాలా మాదిగా ఇద్దరు అన్ని కమ్యూనిటీలు కలిపి దాదాపుగా ఉపకులాలు అయినా పర్లేదు వీళ్ళు నెక్స్ట్ తీసుకోవాల్సినటువంటి ఎజెండాలు ఏమనుకుంటున్నారు మీరు? ఏ రకంగా ఇప్పుడు రాజకీయ కోణంలో పోవన్నా లేదంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన విషయంలో? వర్గీకరణతో సంబంధం లేదు అసలు. వాళ్ళు ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి నేను ఎజెండా ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ఉన్నది, గతంలో ఉండే, తర్వాత కూడా ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు 30 ఏళ్ల పాటు వర్గీకరణ అంశం మీదే మందకృష్ణ లాంటి మేధావులు పనిచేసుకుంటూ పోయారు. దాదాపుగా ఈ 30 ఏళ్ల పాటు అదే రాజకీయాల్లో లేకపోతే ఇంకే దాంట్లోనూ వీళ్ళందరూ క్లియర్గా దాని మీద పెట్టుంటే వర్గీకరణ అమలు అయితే తెలిసిపోతుంది, భ్రమలు తొలగిపోతాయి. అందులో మాదిగ సామాజిక వర్గానికి వచ్చే కొత్త లాభం లేదు, మాలా సమాజానికి వచ్చేటువంటి కొత్త నష్టం లేదన్న. ఓకే, నష్టమే లేదు అసలు వాస్తవంగా నా క్యాలిక్యులేషన్ ప్రకారంగా. అది చేసిన తర్వాత తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత రిజర్వేషన్లు అమలవుతున్నాయా అమలైతలేవా, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఎందుకు లేదు, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ వస్తుందా వస్తలేదా, ఇండస్ట్రీస్ని ఎందుకు ప్రైవేటైజ్ చేస్తారు, ప్రైవేటైజ్ చేస్తుంటే మనకి ఎంత నష్టం జరుగుతున్నది, ఇవన్నీ అంశాలు చాలా అంశాలు ఉన్నాయి కదా. చాలా అంశాల మీద దృష్టి ఒకవేళ పెడతారు అప్పుడు పెట్టాల్సి వస్తుంది. ఇటు అంటే ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసము ప్లస్ ఆటోమేటిక్గా మళ్ళీ రాజకీయ రంగంలో తప్పకుండా రాజకీయ రంగంలో రిజర్వేషన్లు ఉన్నాయి, అమలవుతున్నాయి. దాదాపు రాజకీయ రంగంలో సమానంగానే ఉన్నారు. ఇంకిప్పుడు కింది లెవెల్కి పోతే 70% ఎంపీటీసీలు మాదిగ సామాజిక వర్గంకి ఉంటుంది. మీరు లెక్కలు తీయరు మీరు. ఓకే, 70% జెడ్పీటీసీలు అంటే ఏసీ రిజర్వ్లా 70% మాదిగ సామాజిక వర్గం ఉంటుంది. ఎమ్మెల్యేల లోపల మాదిగ సామాజిక వర్గం తెలంగాణ లోపల ఎప్పుడు కూడా తక్కువ లేరు. మా గత 50 సంవత్సరాల చరిత్ర నాకైతే మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరకు నేను చెప్తా. ఈక్వల్గా అయినారు ఎమ్మెల్యేలు. ఎప్పుడు ఇట్లా రేషియో అనేది ఎప్పుడు కూడా దెబ్బతినలే. ఆంధ్ర తెలంగాణ కలిపేసరికి నీకు లెక్క అనేటువంటిది తారుమారు అయిపోతుంది. అప్పుడు మాలలు ఎక్కువ కనబడతా ఉంటారు. మాలలు ఎక్కువ కనబడుతుంది. అది ఆంధ్ర నంబర్ వల్ల. ఇది కొత్త చర్చ కాదు. ఇది నేను ప్రొఫెసర్ జనార్దన్ రావుతో కూడా మాట్లాడినాం. అప్పుడు జనార్దన్ రావు గారు వారు ఒక బిహెచ్ఎల్ మీద ఒక కేస్ స్టడీ చేశారు. వారిని అడిగిన సరే ఏదో అంటే అప్పుడే తెలంగాణ 97, అది కూడా 97లోనే మీ కేస్ స్టడీ ఏంటి సార్ అని అడిగిన. అంటే ఇట్లా ఎస్సీ రిజర్వేషన్ల లోపల ఒకటే సామాజిక వర్గం మాల సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది 90% అని అన్నాడు. అంటే సార్ మరి మీరు వాళ్ళ ప్రాంతం రికార్డ్ చేశారని అడిగిన. చేయలేదన్నారు. ఎట్లా సార్ తెలంగాణ వాదంలో ఉండే ప్రాంతం ఎట్లా రికార్డ్ చేయలే, వాళ్ళంతా గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వాళ్ళు. సరే దాని కారణాలు దానికి ఉన్నాయని నేను అప్పుడు అనడం జరిగిన. సో ప్రాంతం రికార్డ్ చేయకుండా నువ్వు ఈ ఎస్సీల లెక్క అనేటువంటిది ప్రజెంట్ చేయడము సైంటిఫిక్ కాదు. మొదటి నుంచి కూడా ఇవి 2 డిఫరెంట్ ప్రాంతాలు, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు. సో ఇప్పుడు 2 రాష్ట్రాలు అయిపోయింది కాబట్టి గత 50 సంవత్సరాల మీరు లెక్క తీయండి, తెలంగాణకే తీయండి పరిమితం చేసి. అప్పుడు ఈ వాదం ఏదైతే ఉన్నదో ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు అనేటువంటి వాదము పటాపంచలు అయిపోతుంది. భవిష్యత్తులో ఎవరు లాభపడతారు ఎవరు నష్టపోతారు అది పటాపంచలు అయిపోతుంది. అది 50 సంవత్సరాల తెలంగాణ లెక్కలు తీస్తే మన తెలంగాణ అప్పుడు ప్రాంతం అందాము, ఇప్పుడు రాష్ట్రం అందాం తీస్తే అయితే ఒకసారి నేను మా ఫాదర్ని అడిగిన, నేను తెలంగాణలో విద్య అంటే అప్పుడు బిఎస్ వెంకట్రావు గారు నిజాం కాలంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రారంభమైంది. ఓకే, అప్పుడు ప్రారంభ దశ లోపలనే ఇక్కడ మాలలు మాదిగలు ఇద్దరు చదువుకున్నారు తెలంగాణ లోపల. అప్పుడు రెడ్డిలు కూడా అప్పుడే మొదలయ్యారండి 1930 ప్రాంతంలోనే. అప్పటి వరకు అసలు ఉర్దూ మీడియం స్కూల్సే లేవు. ఇప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి వాళ్ళ తాత కొండ వెంకటరంగారెడ్డి, చెన్నారెడ్డి ఆ కాలంలో అసలు ఎడ్యుకేషన్ ఇక్కడ ప్రారంభమైందే 1920, 1930 ప్రాంతంలో. వాళ్ళకి అక్కడ ఇంకా అంతకంటే ఒక 50 సంవత్సరాల ముందు ప్రారంభమైంది ఆంధ్ర లోపల. మన దగ్గర ఇక్కడ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 1956లో అసలు మన గ్రాడ్యుయేట్స్ సంఖ్యనే లేదు మన దగ్గర ఇక్కడ. అందులో ఎస్సీలో అసలే లేదు. చాలా డిపార్ట్మెంట్లలో రిజర్వేషన్స్ అన్నీ వేకెంట్గా పోయినాయి ఇక్కడ మన దగ్గర. కాబట్టి మనం ఏం లెక్క పెట్టినా కానీ 1970 తర్వాతనే తెలంగాణ లోపల గ్రాడ్యుయేట్స్ వచ్చారు. ఎస్సీ కమ్యూనిటీలో కూడా గ్రాడ్యుయేట్స్ అప్పుడప్పుడే ప్రారంభమయ్యారు. కాబట్టి మనం ఏమున్నా కానీ అంత 40-50 సంవత్సరాలదే చరిత్ర ఉంటుంది మనకు. విద్యా ఉద్యోగాల్లో కూడా ఒక 50 సంవత్సరాల చరిత్ర తెలంగాణలో. ఈ 50 సంవత్సరాలది మనం తీసుకుంటే అంత పటాపంచలు అయిపోతుంది. తీయాలి ఇప్పుడు తీయాల్సి వస్తుంది. ఇప్పుడు సబ్ కేటగరైజేషన్ చేయాలంటే అదంతా చూపించాలి. ఇప్పుడు తెలిసిపోతుంది కదా మొత్తం.